హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం సూర్యవత్తులని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ సూర్యవత్తులని మనం రథసప్తమి నాడు చేసే పూజలో, లేదంటే ఆదివారం చేసే సూర్య భగవాను పూజల్లో కూడా మనం వీటిని వెలిగించుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా ఒక్కొక్క ఒత్తులుగా మనం అన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు దగ్గరలోనే రథసప్తమి వస్తుంది కదండి. రథసప్తమి రావడానికి ఒక 2-3 రోజుల ముందుగా మనం వీటిని తయారు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ టైంకి పెద్దగా హైరాణ పడాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే పూజ టైంలోనే మనం చక్కగా సూర్యవత్తిని పెట్టి సూర్యభగవానుడి ముందు మనం వెలిగించుకోవచ్చు. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి. మీరు చూస్తూ ఉండండి. ఇలా తయారు చేసినవన్నీ కూడా ఎన్ని ఒత్తులు ఉండాలో కూడా ఇప్పుడే నేను చెప్తాను. ఇలా అన్నీ కూడా 31 ఒత్తులు మనం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ సూర్యవత్తిని మనం సూర్యభగవానుడి ముందు నేతి దీపంతో వెలిగించాలి. కాబట్టి మనం ఈ సూర్యవత్తిని సూర్యభగవానుడి ముందు వెలిగించినట్టయితే ఆ సూర్యభగవాను నుంచి మనకు అనుగ్రహంతో పాటు ఆయురారోగ్యం అనేది కూడా మనకు కలగజేస్తాడు. సో ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.